వ్యవస్థలను ఎప్పుడు జడగొట్టుకోకూడదు. వ్యవస్థ అనేది కరెక్ట్‌గా ఉండాలి. ఇప్పుడు పెన్షన్ ఇంటింటి దగ్గరికి తీసుకొచ్చినట్టు వాలంటీర్‌ని తీసేసాం. సచివాలయ సిబ్బందిని తీసుకొచ్చి ఆ పని చేపిస్తున్నాం. అప్పుడు సచివాలయ సేవలు ఆగుతాయి. సచివాలయంలో ఇదివరకు అన్ని రకాల సర్టిఫికెట్లు వచ్చాయి. అది వాలంటీర్ తెచ్చి ఇచ్చేవాడు. ఆ వ్యవస్థ ఆపేసాం. దాని ఫలితం ప్రభుత్వ కార్యాలయాల దగ్గరికెళ్తే డబ్బులు లేనిదే పని జరగట్ల. లంచం లేనిదే పని జరగట్ల. ఇది సెకండ్ యాస్పెక్ట్. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నా అంటే రైతులకు సంబంధించి ఆంధ్రజ్యోతి గుంటూరు ఎడిషన్‌లో ఒక వార్త రాసింది. ఈ క్రాప్ తప్పులే తప్పులు అంటూ. ఏంటయ్యా అంటే ప్రభుత్వం నుంచి అందే రాయితీలతో పాటు రైతు తన ఉత్పత్తులను విక్రయించుకోవాలంటే ఈ క్రాపే ప్రామాణికం. ఇంతటి కీలకమైన అంకాన్ని అత్యంత పకడ్బందీగా నిర్వహించాల్సిన వ్యవసాయ శాఖ ముక్కుబడి తంతుగా మార్చేసిందన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. పంట ఉత్పత్తులు మద్దతు ధరకు అమ్ముకోవడానికి ఈ క్రాప్లో నమోదు కాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడిన సందర్భాలు కోకోలలో ప్రస్తుతం మార్కెట్ ద్వారా బర్లీ పొగాకు కొనుగోలుకు సంబంధించి ఈ క్రాప్ నమోదులో డొల్లతనం బయటపడింది. ప్రభుత్వం బర్లీ పొగాకును కొనడానికి సిద్ధంగా ఉన్న ఈ క్రాప్లో నమోదు కాకపోవడంతో ఎదురయ్యే సాంకేతిక చిక్కులు తొలగింపు అధికారులకు సవాల్గా మారింది. క్రిందటేడాది ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమే ఈ క్రాప్ నమోదు గురించి అప్పట్లోనే జగన్ విమర్శించాడు. అబ్బెబ్బే అంతా పర్ఫెక్ట్గా ఉందన్నారు. ఇప్పుడు లేదని ఆంధ్రజ్యోతి సిటీ ఎడిషన్లో రాస్తుంది. బేసిక్గా వ్యవస్థలు అప్పట్లో రైతు భరోసా కేంద్రాలు ఉండే అక్కడ చేయించుకునేటటువంటి సందర్భం. అదే సందర్భంలో ఈ పొగాకు ఇట్లాంటి కొనుగోళ్ళదైనా ఒక సిస్టమ్ నడిచింది. ఇప్పుడు ఫెయిల్ అవుతుంది. ఎవరు జవాబుదారీ అంటే ఎవరూ లేరు. చివరికి 200 కోట్లు పెట్టి కొన్నాం ఈ టైప్లో నడపాల్సిన పరిస్థితి వస్తుంది.